సార్ ఈ 5 సంవత్సరాలు వైసీపీ రూలింగ్ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు సార్? బాగుందని చెప్తానండి. అంటే ఏం నచ్చింది సార్ మీకు? పెన్షన్లు వస్తున్నాయి, పిల్లల చదువుకు కానీ లేకపోతే రైతులకు కానీ అన్ని రకాలుగా బాగుంది. ఈ నియోజకవర్గానికి సంబంధించి గుడివాడ ఈ టౌన్ ఏరియాలో మెయిన్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయి సార్? ఎన్ని సాల్వ్ అయినాయి అనుకుంటున్నారు? అన్నీ బాగానే ఉన్నాయి. మాకు హాస్పిటల్ బ్రహ్మాండం కట్టారు, బస్ స్టాండ్ కూడా బాగుంది, ఫ్లైఓవర్ కడుతున్నారు, అన్నీ బాగున్నాయి, అభివృద్ధి బాగానే జరుగుతుంది. అట్లాగే డిస్కో ఇల్లు కట్టారు కదా, అవి కూడా మరి 19,000 ఫ్లాట్లు ఇచ్చాడు, బాగుంది. ఇక అంతే బాగానే ఉంది. ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమి కలవడం వల్ల వైసీపీకి ఏమైనా ఎఫెక్ట్ అవ్వచ్చా? మాకు వాటి గురించి ఏమో కానీ మాకు జగన్ గెలవాలి, కొడాల నాని గారు గెలవాలి. ఎఫెక్ట్ అనేది ఉండదు. ఎందువల్ల అంటారు సార్? అంతే కదా, అంతే కదా. కూటమి వల్ల వైసీపీకి ఎఫెక్ట్ లేదంట? ఏం లేదు, ఓటమి ఉండదు, బోటమి ఉండదు, ఏమి తుడిచికెళ్ళిపోతాయి అంతే. సమస్య లేదు, గాలి కొట్టుకెళ్ళిపోతుంది అంతే. ఫ్యాన్ గాలి తుడిచికెళ్ళిపోతాం, ఏమి సమస్య లేదు. ఇక ఎలా చెప్పగలరు సార్ అంత కాన్ఫిడెంట్? గట్టిగా అదే నాకు బాగా అది ఫుల్. ఏంటండి ఎన్ని పథకాలు పెట్టాడు, ఎవడన్నా చేశాడా? ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి ఎవడన్నా చేయగలిగాడా చెప్పండి మీరు? అంటే కొంతమంది ఉన్నారంటే ప్రతిపక్ష వాళ్ళు పథకాలు ఇస్తే కాదు కదా, అభివృద్ధి కూడా కావాలి, రోడ్లు ఉద్యోగాలు అంటారు. అభివృద్ధి జరుగుతుంది. 2 సంవత్సరాలు దెంగింది, పోయిందా? పోయిందా? మరి ఎట్లా వస్తుంది అభివృద్ధి? ఎట్లా వస్తుంది? ఇంకా ఎట్లా చేయగలుగుతాడు ఆయన? అది కూడా మనం ఆలోచించాలి కదా, అవునా? అది ఇది మాత్రం జగన్ కొట్టుకెళ్ళి ఉండ రాదు, అది కూడా చెప్తున్నాను. ఇంకా సో కొడాల నాని గారు 5వ సారి గెలుస్తారు అయితే? గెలుస్తాడు, సమస్య లేదంట, గెలుస్తాడు అంతే. కొడాల నాని గారు 4 సార్లు గెలిచాడు, 3 సార్లు 15 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడు. 2 సంవత్సరాలు ఇప్పుడేమో ప్రతిపక్షం అన్నీ కలిసి వచ్చినాయి. అయితే 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. ప్రతిపక్షంలో ఉండి కూడా ఆయన ధైర్యంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి, వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మరి ఇక్కడ మరి పంపుల చెరువుకి పొలాలు కానీ లేకపోతే డిస్కో ఇల్లు స్థలాలు కానీ అన్నీ ఆయనే కొన్నాడు. ఒక్క ఎకరం తెలుగుదేశం వాళ్ళు కొనలా. రా వెంకటేశ్వరరావు గారి నాన్నగారు రామచంద్ర గారికి కానీ ఒక సెంటు స్థలం కొనలా, సెంటు భూమి ఎవరికి ఇవ్వాల. అది మరి ఇక్కడ మరి ఆ ప్రతిపక్షంలో ఉన్న ఈయనే తెచ్చాడు పంపుల చెరువులకు కానీ అవి కానీ ఏదన్నా ఆయనే చేయగలడు. అది నానిగానే చేస్తాడు. సార్ చెప్పండి సార్, ఎలా ఉంది సార్ వైసీపీ రూలింగ్? చెప్తుమేంటండి బాబు, 5వ సారి గెలుస్తున్నాడు కదా, 25 సంవత్సరాలు పూర్తవుతాయి. ఆయన అన్నాడు నేను ఇక్కడ నిలబడలేని రాడు, కుదరదన్నారు. 25 సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు 5వ సారి కూడా గెలిచేది ఆయనే. పంచమేంటి 5, ఇక 5వ సారి గ్యారంటీ. ఇక జగన్ ముఖ్యమంత్రి, ఆయన ఇక్కడ మళ్ళీ 2వ మినిస్టర్ ఇస్తారు ఆయనకి. ఇక్కడ కొడాల నాని గారు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు సార్? అభివృద్ధి ఏంటండి, ఆయన చేయింది ఏముంది? ఒక్క రోడ్లలో కొద్దిగా ఇబ్బంది అన్నీ చేశాడు. అభివృద్ధి కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? బియ్యాలు. గుడివాడ ఓవర్ బ్రిడ్జి ఎన్ని సంవత్సరాల మీద ఆగిపోయింది? గుడివాడ ఓవర్ బ్రిడ్జ్ ఎన్ని సంవత్సరాల మీద ఆగిపోయిందండి? అయిపోతుంది, చుట్టూ పిల్లర్స్ కట్టేసేస్తున్నారు. ఇంకా కావాల్సింది ఏంటి? అటువంటి కోట్ల మీద తెచ్చాడు గ్రాంట్, అది అయిందా? మంచిలు చెరువులకి ఆ గ్రాంట్లు కోట్ల మీద తెచ్చాడు. కొద్దిగా ఏంటంటే ఈ గుడివాడలో కొద్ది ప్రాబ్లం ఎక్కడ ఉందంటే కొద్దిగా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం లేదు. అసలు ఆ మంచిల ప్రాబ్లం అంటే ఆయన ట్యాంకులు ఇంటికి వచ్చి పోసి వెళ్తున్నాయి. ఇంకా ఏం చెప్తాను? సో వెనుగండ్ల రామయ్య సార్ ఏమైనా పోటీ ఇవ్వచ్చా కొడాల నాని గారికి? ఆయన ఇటు మాటలు జరిగే పని కాదు, ఏదో అనుకుంటమే కానీ మాకు నమ్మకాలు లేవు. ఇటు మాటలు మా అభిమానం సుప్రీం కాదు, మాకు నమ్మకాలు లేవు. అది కొడాల నాని గారికి అవకాశం ఉంది. అబ్బే జగన్ గారి. Like and subscribe Eagle Media Works.